ఎవరైనా ఉన్నారా? ఒక 7 నుంచి 10 భయంకరమైన ఒక ఇళ్ళు అయితే ఉన్నాయంట. అవి భయంకరమైనవి అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, అందులో ఎవరో అర్ధరాత్రి పూటలు వచ్చేసి అమావాస్య రోజు వచ్చి క్షుద్ర పూజలు చేస్తున్నారంట. కానీ ఎర్ర చీర కట్టుకుని ఎవరో ఇక్కడ తిరుగుతూ కనబడ్డారంట. అది ఏంటి అనేది కనిపెట్టడానికి అయితే ఇక్కడికి వచ్చాను. ఎవరైనా ఉన్నారా? ఆ డోరు ముందు క్లోజ్ అయింది కదా, ఇప్పుడు తెరిచి ఉంది చూడండి. ఎవరో లోపల ఉన్నారు ఖచ్చితంగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హాంటింగ్ వీడియో అనమాట. ఈరోజు ఏంటంటే, మీకు ఆల్రెడీ ఈ రిసార్ట్ గురించి అయితే తెలుసు. ఈ రిసార్ట్కి దగ్గరలోనే ఒక 7 నుంచి 10 భయంకరమైన ఒక ఇళ్ళు అయితే ఉన్నాయంట. అవి భయంకరమైనవి అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, అందులో ఎవరో అర్ధరాత్రి పూటలు వచ్చేసి అమావాస్య రోజు వచ్చి క్షుద్ర పూజలు చేస్తున్నారంట. అందులోని ఒక మగవాడు వచ్చి అక్కడ క్షుద్ర పూజలు చేస్తే ఓకే, వాడు ఎవరినో చంపుతున్నాడు ఏదో అనుకోవచ్చు. కానీ ఎర్ర చీర కట్టుకుని ఎవరో ఇక్కడ తిరుగుతూ కనబడ్డారంట. అది ఏంటి అనేది కనిపెట్టడానికి అయితే ఇక్కడికి వచ్చాను. నేను ఇంతకు ముందులాగా ఎక్కువ సోది అయితే చెప్పి ఇక్కడ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళేసి అయితే అది ఎర్ర చీర మహిళ లేదంటే నల్ల చీర మహిళ, అసలు ఎవరన్నా కావాలని ఈ ల్యాండ్ని కబ్జా చేయడానికి దెయ్యం ఉందని సృష్టిస్తున్నారా అనేది ఈరోజు మనం అయితే కనిపెట్టాలి. సో లోపలికైతే వెళ్దాం. జాగ్రత్తగా, ఇలాంటి హాంటెడ్ ప్లేసుల దగ్గరికి మాత్రం మీరు రావద్దు. రాత్రిపూట్ల ఏదైనా జరగచ్చు. ఓకేనా? పద లోపలికి వెళ్దాం. మనతో పాటు మీ పేరు? వెంకట్రావు. ఆయన వచ్చారు, వెంకట్రావు గారు. ఇద్దరం మాత్రమే లోపలికైతే వెళ్ళబోతున్నాం. ఏం జరుగుద్దో చూద్దాం. ఎర్ర చీర కట్టుకుని ఇక్కడ తిరుగుతున్న మహిళ నిజంగా మనిషేనా లేక దెయ్యమా? ఈరోజు అర్ధరాత్రి దాన్ని కనిపెడదాం. అక్కడికి దగ్గరలోనే ఉంటున్న ఒక తాత రాత్రిపూట అటు వెళ్తుండగా ఆ ఇండ్ల లోపలికి ఎవరో ఎర్ర చీర కట్టుకుని లోపలికి వెళ్ళడం చూశాను అని చెప్పారు. అది నిజమా కాదా ఈరోజు వీడియోలో తేల్చేద్దాం. ఈ రాత్రి ముగిసేలోపు అది దెయ్యమా లేక క్షుద్ర పూజ చేసే మహిళ అనేది మీకు చెప్పను, వీడియో రూపంలో చూపిస్తా. ఆ ఎర్ర చీర మహిళ ఇక్కడ ఉందో లేదో తెలియదు, కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఏవో విచిత్ర శబ్దాలు అయితే వినపడుతున్నాయి లోపల. అంటే లైక్ గ్లాస్ పగిలిన సౌండ్లు ఆ టైప్ అయితే వినపడుతున్నాయి. లోపలికైతే ఇంకా వెళ్దామండి. లైటు పెంచుతాం నేను. ఉండండి రండి. ఇప్పుడు గైస్, ఈ ఇళ్ళ దగ్గరే ఆ ఎర్ర చీర మహిళ తిరుగుతుంది అని చెప్పేసి కొంతమంది అయితే అన్నారు. అది ఎంతవరకు నిజమో ప్రతి అన్ని రూమ్ కూడా చూపించండి ఒకసారి. అన్ని రూమ్లు తిరిగి మీకు చూపిస్తాను. జాగ్రత్త అండి, ఏమన్నా జంతువులు చూస్తున్నారు భారతదేశంలో. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఆత్మలు చూడండి.
రాబట్టి లాక్ అయిపోయింది. ఇక్కడ ఒకప్పుడు కొంతమంది మంటలు కూడా జరిగినాయి అంట. చాలా భయంకరమైన ప్లేస్ ఇది. అంటే మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కదా ఇక్కడికి, అందరూ దెయ్యాలు గట్రా చాలా ఉంటాయి గైస్ ఇక్కడ. అండ్ మీకు కూడా ఏదన్నా అలజడి అనిపించింది అనుకోండి, కెమెరా అటువైపు తిప్పేయండి. మీకు భయం అయితే లేదు కదా దెయ్యాలంటే, వచ్చినా కానీ భయపడకండి. ఇక్కడ నిజంగా ఏమైనా ఆత్మ ఉంటే మాతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఒక్క నిమిషం. మీకు ఏమనిపిస్తుంది? ఏదో పువ్వు అన్నట్టు సౌండ్ వస్తుంది ఇక్కడ, నీట్గా వస్తుంది. ఎవరో ఉన్నారు ఇక్కడ ఇంతకుముందు. అట్టు ఏమన్నారు? కిటికీ దగ్గర పెట్టాం. నేను చెప్పాను కదండి, లైన్గా 10 ఇళ్ళు ఉంటాయి నాకు. ఇదిగోండి పక్కన ఇంకోటి ఉంది, అక్కడ కూడా వెళ్ళాలి. చూద్దాం. ఇక్కడ సౌండ్ అయితే వస్తుంది. పక్కన కూడా ఉంది ఇంకో రూము. ఇంకా చాలా ఉన్నాయి, 10 ఉన్నాయి అనుకుంటా, 10 8. అబ్బో, ఇక్కడెక్కడ తిరుగుతుందని అయితే మనకి చెప్పారు కాబట్టి జనాలు. చూద్దాం అది ఎక్కడ తిరుగుతుంది. మంచి డేంజర్ ప్లేస్ లాగా ఉంది. మామూలుగా కాదు, ఆత్మలు గట్టిగానే ఉన్నాయి. అది కాకుండా అడవి పందులు ఉంటాయి నైట్, తెలిసిందే కదా, అడవి టైప్ అయిపోయింది కదా. అడవి పందులు వచ్చి కొట్టినాయి అంటే అయిపోయినట్టు. ప్రదేశం మామూలుగా లేదు. లైట్ కొంచెం పెంచండి. అది కాకుండా దాని పైన ఉన్నది పెంచండి, వైట్ పెరుగుద్ది. ఇప్పుడు దాని కింద ఉన్నది రెడ్ కలర్ తగ్గించింది కొంచెం. కేకేసిపోండి ఒకసారి. ఎవరైనా ఉన్నారా? వెళ్దామా, చూద్దామా ఒకసారి లోపల. అంటే సడన్గా వెళ్ళకూడదు, ఏదన్నా ఉన్నా సరే మీదకి దూకుతుంది. అబ్బో, మనం ఆత్మ కోసమే రాలేదు. ఇంకా ఇవి ఉంటాయి కదా అడవి పందులు, చెప్పండి. కొన్ని పాములు తెలుసు కదా ఎంత స్పీడ్గా పరిగెడతాయి. డేంజరస్ ప్లేస్ లాగా ఉంది బాగా. ఇంకంత సామాన్లు వదిలేసారంటేనే అర్థమవుతుంది కదా ఇక్కడ ఏదో తప్పు జరిగిందని. ఉత్తనే అయితే ఊరికే వదిలేదు కదా. సౌండ్ చేసుకుంటా పద. कोई है इधर? దయ్యాల సంసారం చేసినట్టుంది ఈ కొంపలో. అదే కదా. వీటికి వెళ్తే పాములు తప్ప దెయ్యాలు రావలేదండి. మిమ్మల్ని మర్యాదగా అడుగుతున్నా, ఇక్కడ ఏదైనా ఆత్మ కానీ
ఎవరైనా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు కానీ ఇక్కడ ఉంటున్నట్టయితే మర్యాదగా రండి ముందుకి. కానీ నా చేతికి దొరికారంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కే. క్షుద్ర పూజలు చేసి మనుషులు చంపడం ఎంతవరకు కరెక్ట్ అవ్వదు? ఇదంతా చూస్తుంటే దెయ్యాల కోట సినిమా గుర్తొస్తుంది. ఇంగ్లీష్ సినిమాలు ఇందులోనే కదా నీళ్ళలో నుంచి చంపేస్తాయి మనుషులు. మీరు అలా వచ్చేయండి. రే ఎవరైనా దర్శనం ఇవ్వమన్నా బాబు, నా ఆడియన్స్ వెయిటింగ్ ఇక్కడ దెయ్యాన్ని చూడడం కోసం. మరి చూడు సపరేట్ అవుతుంది ఇంకా. సౌండ్ సార్ ఎలా వచ్చిందో కింద చూసుకోండి జాగ్రత్త. పాములు కూడా ఉండేటట్టుంది ఇక్కడ. ఓ పని చేద్దాం, చూడాలా సపరేట్ చేసుకుంటా కదా. మన ఆ కిటికీ దగ్గర నుంచి సౌండ్ వచ్చింది. మామూలు ప్లేస్ కదన్నా, మనం ఇంత రిస్క్ చేసుకొని తెస్తున్నాం దీన్ని. అది చూపిండి. ఇందాకితే మనం వచ్చింది కదా, ఇటు ఇందాక సౌండ్ వచ్చింది ఎన్నో. ఇక్కడ నుంచి వస్తుంటే బయట సౌండ్ వచ్చింది. ఇప్పుడు లేదే. బంగ్లా కదా. రే ఎవర్రా మర్యాద? అన్నా ఏంటి చూడన్నా, డోర్ వేసి ఉంది ఇక్కడ, సగం తీసింది. ఎవరో ఉన్నారు కదా, ఎవరో వచ్చినట్టు ఉన్నారు ఖచ్చితంగా. ఇందాక అరుపు ఆడలే పక్క. పిలువ అన్న గట్టిగా. తెలిస్తే పలికేటోళ్ళు అయితే ఈ పాటికి బయటికి రాదు కదా. వాళ్ళు దొంగన కొడుకులు ఎవరో క్షుద్ర పూజలు ఏదో చేస్తున్నారని తెలిసింది కదా మనకి. ఒక రాయి ఉందని అనుకుంటున్నా. రే ఎవర్రా? రండి బయటికి. వెళ్దామా లోపల కొద్దిగా చూద్దాం అసలు ఏందో. ఎవరన్నా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది సడన్గా. డోర్ పక్కన ఎవరన్నా అదే కాదు అంటే వీళ్ళ దగ్గర వీళ్ళు మామూలుగా ఇందులో పూజలు గట్టా చేస్తున్నారంటే ఊరికనే వస్తారా? కత్తులు ఏమన్నా ఉండవా? అటే పెట్టండి. నాకు ఎవరో ఉన్నట్టు అనుమానంగా ఉంది ఖచ్చితంగా. అనిపిస్తుంది కదా. వస్తుంది అదే కలా. ఆ కిటికీలను చూసినప్పుడు ఎక్కడి నుంచో మరి సౌండ్ వచ్చింది. అది పూజలు చేయాలనుకుంటే బయటకు వచ్చి చేయి.
ఎవరు ఉన్నట్టుంది చిన్నగా. బయటికి రండి ఎవరు. బయట చేద్దాం రండి ఎవరు. నేను పోయినట్టుంది. జాగ్రత్త. దగ్గరండి ఫాస్ట్. దగ్గరండి. ఏయ్ ఎవరైనా ఉన్నారా? అందుకే నేను చెప్పాను డైరెక్ట్ లోపలికి వెళ్ళకూడదని. నేను చెప్పానా? అది భయం వేసిందన్న. జాగ్రత్త. మరి అది నేను ఇందాక మీరు ధైర్యంగా లోపలికి వెళ్ళిపోతా అన్నారు, గుర్తుందా? అది మళ్ళీ వస్తుంది బయటికి. ఇటండి మీరు, ఇటండి. ఇదిగో ఈ దగ్గర పెట్టుకోండి, లైట్ పెట్టుకుంటాను, నేను చూసుకుంటాను. ఇప్పుడు ఆ డోర్ ముందు క్లోజ్ అయింది కదా, ఇప్పుడు తెరిచింది చూడండి. ఎవరో లోపల ఉన్నారు ఖచ్చితంగా. ఎవరా లోపల? డోర్ తీస్తున్నారో వేస్తున్నారో గైస్. ఇందాక డోర్ మూసింది, మళ్ళీ తెరిచి ఉంది ఇప్పుడు. ఎవరది? ఇందాక డోర్ నెట్టింది కదన్నా, ఇది వచ్చుకోండి చెప్తాను. ఇందాక డోర్ వేసింది కదా, డోర్ వేసి ఉంది. ఎట్లా? ఎవరో ఉన్నారు లోపల, మనుషులు ఉన్నారు 100% చెప్తున్నా. చేతబడ్డు వచ్చాడంటారా? ఎవరో ఉన్నారన్నా. బయటికి రారా, దమ్ముంటే బయటికి రా. దమ్ముంటే బయటికి రారా. లోపలుండి ఊరికే ఎందుకు అట్లా? నీకే చెప్పేది వినపడుతుందా? నీ ఇష్టం చెప్తున్నా, రారా రే. వస్తావా లేదా? బాబు ఎవరమ్మా లోపల? భయపడితే పారిపోవడానికి ఇంకా నిన్న మొన్న వచ్చామేంటి? 3 ఏళ్ళు అయింది ఇక్కడ. ఖచ్చితంగా ఏదో ఉందన్న లోపల, ఎవడో ఉన్నాడు. వాడు మగాడా ఆడదా ముసలోడా పడుచుడా ఇవన్నీ మనకు సంబంధం లేదు. దొరికాడా వాడు ఇలాంటి పనులు చేస్తున్నందుకు ఖచ్చితంగా నీకు ఏం అవసరం వచ్చి చేస్తున్నావు అట్లాంటి పనులు? ఎవరి మీద ఏం పగలుండి చేస్తున్నావు ఇక్కడ? కానీ కొంతమంది పగలు లేకపోయినా శక్తులు పెంచుకోవడానికి మనుషులను చంపుతూ ఉంటారు కదా, పూజలు చేసి. వాళ్ళకి నిజంగానే శక్తులు ఉండేనా? శక్తులు అంటే మంత్రాలే కదా, ఈ కేరళలో నేర్చుకుని వస్తారో అని చెప్పేసి వింటాం కదా. వాళ్ళకి క్షుద్ర పూజలు మీకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా ఈ టైప్లో? లేదన్నా, చూస్తున్నా. ఇది చేతబడులు గట్ట అయితే తెలుసు కదా, మామూలుగా తెలుసు. నేను చెప్తే మా వ్యూవర్స్లో కొంతమంది నమ్మరు. మీరు ఒకసారి చెప్పండి, చేతబడి అనేది ఎలా వర్క్ అవుద్దో. దేవుడు ఇప్పుడు చూస్తుంటే నాకు అసలు ఇట్లా మైండ్ పోయింది. నాకైతే భయం వేసి ఇంకా చెట్లలో పడేవాళ్ళం అట్లా. కానీ ఎవరో ఉన్నారు లోపల, అది మనిషా ఏదో అర్థం కాల. ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తాను అన్న, నేను కూడా ఒకసారి గోస్ట్ హంటింగ్ చూస్తాను అంటే తీసుకొచ్చాను. చాలా ధైర్యంగా వచ్చారు స్టార్టింగ్లో. ఫస్ట్ బాగానే ఉందన్న, అలా ఇప్పుడైతే నాకు ఇప్పుడు తలుపు మూసిన తలుపు మళ్ళీ ఎట్ట తీసుకున్నారన్న? ఉన్నారు కదా లోపల, మన కళ్ళ ముందే ఎవరో డోర్ మూసారు. అది ఎవరనే తెలియదు, కానీ చెప్పలేము. భయపడద్దు, మనిషి కాకపోయినా ఒకసారి ఆత్మ ఉండే అవకాశం ఉంది. ఆత్మ తొయ్యగలదు కదా. నాకైతే దెయ్యాన్ని చూపిస్తున్నావు ఈరోజు. దెయ్యాలు కాదు, ఇంకా చాలా కనపడతాయి ముందు ముందు, జాగ్రత్త. ఇప్పుడు దాకా ధైర్యంగా ఉందన్న. నాతో ఇంత ముందు ఒక అబ్బాయి వచ్చాడు, పర్లేదు ధైర్యంగా ఉంటానని. ఒక అరగంట తర్వాత దెయ్యం పట్టేసింది అడిగి, భయపడి ఎక్కువ. సో ఎక్కువ భయపడితే మనకు దెయ్యం పట్టేస్తుంది. కొంచెం రిలాక్స్గా ఉండండి, భయపడద్దు. దగ్గర రండి, ఇంకా లోపలికి వెళ్దామా మరి? రే బాబు ఎవరైనా ఉన్నారా? కెమెరా మాత్రం చెప్తే అటే పెట్టు, ఎందుకంటే మన ఆడియన్స్కి చూపించాలి దెయ్యం అంటే ఏంటి, చేతబడోడు అంటే ఏంటి అని. వాళ్ళు ఎప్పటి నుంచో వెయిటింగ్. చాలా మందిని చూశారు, ఇది కూడా చూసారు వాళ్ళు పుట్టనా. కొడుకుల్ని మనుషుల్ని చంపడం ఏంటారు వీళ్ళు, నాకు అర్థం కాదు. చంప ఓ పని చేద్దాం,
ఇంకెడుందా? లోపల ఎవడున్నా సరే ఇప్పుడు లోపలే ఉంటాడు. వెళ్ళడానికి ఇంకో మార్గం ఉందేమో చూద్దామా? అటు సైడ్ వెళ్దామా? రండి సైడ్ ఏమో చూసేద్దాం. ముందుకు రండి లైట్ పడాలి. అదన్నా ముందుకు పోదామా? నైట్ కిటికీలో కూడా చూద్దామా ఒకసారి? అదే ఈ ఇల్లు ఫస్ట్ చూడాలి, ఎందుకంటే గెడ పెట్టేసాం కదా, లోపల ఉన్నారా లేదో చెక్ చేయాలి. బాగా రిస్క్ చేస్తున్నావు అన్న. మీరు ఎక్స్పీరియన్స్ అవుతా అన్నారని మీరు రిస్క్ తీసుకుని మీరు వచ్చారు. ఎంత డేర్గా వచ్చానో అంత భయం వేస్తుంది ఇప్పుడు నాకు. స్టార్టింగ్ నిజంగా ఉంటాయా అనుకున్నాను. నేను నమ్మలేదన్న దెయ్యాలు ఉంటాయి, ఆత్మలు ఉంటాయని. ఈరోజుతో నువ్వు డేర్ ఇచ్చి తీసుకొచ్చావు కానీ అయినా డేర్ లేదన్నా. ఇది నమ్మడం కాదు, ఇంకా ఇంకొద్దిసేపు ఉంటాం కదా మనం నైట్ అంతా. మీకు ఈ నైట్ అయిపోయేసరికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దెయ్యం అంటే ఏంటి, చేతబడోళ్ళు ఏంటి క్లారిటీగా చూస్తారు. ఉన్నాడు ఎవడైనా లోపల? సౌండ్ వస్తున్నట్టు ఉందన్న. తలుపు పెట్టినా కానీ భయపడలేదంటే వాడు మనిషా దెయ్యమా? తలుపు అయితే పెట్టేసే ఉంది. ఓకే, ఆ రూమ్లో ఉన్నాడు కదా వాడు, తొలిపేశాడు కాబట్టి అటు పక్కకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఎప్పుడు చేస్తావు అన్న? ఇక్కడ రాలేదు. నాకు తెలిసి ఆత్మ అయ్యి ఉంటుందన్న. కెమెరా పెట్టండి. ఇదే రూమ్ ఈ రూమే. అబ్బా ఇంకా గోడ దమ్ముంటే ముందుకు రా ముందుకు రా. ఇక మనిషిగా కాదా నువ్వు? రండి. ఎవరు లేదు ఇక్కడ, డోర్ వేసేద్దాను. నీది మాయమవుతుందన్న. నాకు తెలిసి మనిషి కాదు, ఆత్మ అయి ఉంటుంది. లేకపోతే ఎవరు లేకుండా డోర్ తీయడం ఏంది, వేయడం ఏంటి? గడ పెట్టే ఉంది కదా అయినా. సౌండ్ కూడా చేసింది. గడ పెట్టే ఉంది కదా, విడిపోయినట్టు. ఏం లొకేషన్ చూపిస్తున్నావు అన్న? అసలు ఇంత రియాలిటీ షోగా అసలు ఎట్లా ఉందంటే ఇది చాలా బాగుంది. నేనైతే స్టన్ అయిపోయాను. అసలు నేనైతే ఇప్పుడు కూడా నాకు భయం వేస్తుంది అన్న. డోర్ ఎందుకు పడిందో నాకు అర్థం కాలేదు. గడి పెట్టాము, చుట్టూ తిరిగాము, ఎటు చూసినా ఏం రావట్లేదు. అసలు మన ఛానల్ ఎక్కడికి వెళ్ళిపోవాలన్న. ఇది ఈ వీడియోతో మటుకు హైలైట్ కావాలి. ఇంత రియాలిటీ షోగా మనం ఎంత క్లారిటీగా చూపిస్తున్నామంటే. ఈ ప్రదేశంకి వస్తే సరిగ్గా మాటలు కూడా రావన్నమాట. అసలు రావట్లేదన్న. అసలు ఫస్ట్ ఎంత డేర్గా వచ్చాను నేను ఇక్కడ. ఈ ప్లేస్ చూడగానే అబ్బా ఏదో బాగుందిలే అనుకున్నాను. ఈ మాయల్లాగా ఇది ఏందో ఆత్మలాగా, ఇది మనిషి ఆత్మ, నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చేదాకా చేద్దామన్నా నేను డేరుగుంటా. అదే ఆ దమ్మే కావాలి మనకు. ఇప్పుడు నేనైతే చాలు. అంటే ఇంతకుముందు చాలా మంది వచ్చారు కానీ భయపడే వాళ్ళు చాలా మంది. నువ్వు భయపడినా చేద్దామంటున్నావు కదా, అది చూడాలి నేను. అది మనిషి లాస్ట్ వరకు చేసి చూద్దాం ఎలా ఉంటుంది. అట్లా ఏమైనా ఉన్నాయా బంగ్లాల మీద?
ఈ ప్లేస్ మరి మంచి ప్లేస్ అన్న కదా. అసలు ఇంకా ఇంత రిస్క్ తీసుకొని నైట్ చేస్తుంటే పగులు రావడానికే భయపడతారు ఈ ప్లేస్కి. అసలు నైట్ ఇంత రిస్క్ తీసుకొని అసలు నీకు ఆలోచన ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ ఎందుకు చూపించాలని నువ్వు అసలు ఈ ప్లేస్లోకి మన ఏమంటారు ఈ సైట్ చూసుకునే సూపర్వైజర్లు సెక్యూరిటీలు లోపలికి రారంట. మరి వాళ్ళే అంత భయపడుతున్నప్పుడు నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు అంటే నేను పర్మిషన్ తీసుకుని వచ్చాను ధైర్యంగా. అసలు అంత డేర్గా వచ్చి తీసినావు అంటే గ్రేట్ అన్న. ఇప్పుడే కాదు, ఇంత ముందు ఒక 5-6 సార్లు వచ్చాను. నాకు తెలిసి మనం వ్యూస్ చూస్తే మనకి ఇది రియాలిటీ షో అని నమ్ముతారు కూడా, నమ్మాలి. ఎందుకంటే ఇంత క్లారిటీగా చూపిస్తున్నాము. అసలు దీంట్లో ఏముందో నాకు ఇప్పుడు దాకా భయపడ్డాను. ఇప్పుడు నీ వెనకాల నేను ఉండి డేర్గా వచ్చి చూడాలన్నా. అది మనిషి ఆత్మ నాకు చూపించాలి. చూద్దామన్నా ఇంకా వెళ్దామైతే. దాన్ని అది కాదు మ్యాటర్, ఈ డోర్ క్లోజ్ అయ్యింది కదా, మనం గడబెట్టాం కదా, లోపలికి వెళ్ళి చెక్ చేయాలి. కిటికీల్లో చూసాం కానీ ఇంకా అనుమానంగా ఉంది నాకు. ఒకసారి వెళ్ళేసి వస్తే అయిపోద్ది లోపలికి. పట్టుకోండి ఒకసారి, పదండి ధైర్యంగా వెళ్దాం ఈసారి. అరుస్తున్నావు కదా ఇప్పుడు, అదివే రా. అన్న ఇందాక అరిసింది ఆడది ఆత్మ అన్న. మీరు ఏం చేయాలంటే లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ చూపించండి తలుపు పక్కన. ఎందుకంటే మన వాళ్ళు ఏమంటారో తెలుసా, ఈ దెయ్యాలు చేసినీరా అంటే నమ్మరు, అసలు నమ్మరు. ఎందుకంటే మనకే నమ్మసక్యంగా లేదు, మనిషిని బట్టి చేయించారు పక్కన అంటారు. కాబట్టి ఫస్ట్ రైట్ సైడ్ చూపించండి, తర్వాత ఇల్లంతా స్పీడ్గా చూపించండి చాలు. వాళ్ళ నమ్మకం వస్తుంది. ఏందన్నా కనపడకుండా ఉంటుంది అనేది. ఇంతలో తలుపేసి నువ్వు పెట్టినా కానీ కనపడలేదంటే ఏంది? అంటే వాళ్ళకి నమ్మకం కోసం ఫస్ట్ ఇల్లు చూపిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. చూసారు కదా గైస్, మీ కళ్ళ ముందే ఎప్పుడో లేడు ఇక్కడ. డోర్ ఎలా మూసుకుంది? ఆత్మలో ప్రేతాత్మలో ఏవేవో ఖచ్చితంగా ఇక్కడ తిరుగుతున్నాయి. అది మనుషులా లేదంటే ఆత్మలు అనేది ఈ రాత్రి ముగిసేసరికి మీకు కన్ఫర్మేషన్ చేస్తా, జాగ్రత్త. గైస్ ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చినట్లే. సో వీడియోని అయితే ఒక లైక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే ముందు నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెడతాను, ఏ టైంకి వస్తుందో ఏంటి అనేది. నా ఇన్స్టా అకౌంట్లో అయితే ఫాలో అవ్వండి. ఐడి లింక్ వచ్చేసరికి నా ఇన్స్టాగ్రామ్ది కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. దాంతోపాటు అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో భయంకరంగా నాకు ఇక్కడ ఎదురుగుండా ఇమేజ్ కనపడుతుంది కదా రెడ్ శారీలో, తనైతే లైవ్లో కనిపించేసింది, క్లియర్గా రికార్డ్ అయిందనమాట. అస్సలు మిస్ కావద్దు గైస్. రేపు వచ్చే ఎపిసోడ్ చాలా అంటే చాలా భయంకరంగా ఉండబోతుంది. అండ్ డోంట్ స్కిప్ చేయకండి. ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ రేపు వచ్చే వీడియో కూడా అస్సలు స్కిప్ చేయొద్దు, రేపు ఖచ్చితంగా చూడండి. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి గైస్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం రేపొద్దున్న. మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం రేపటి ఎపిసోడ్లో. టాటా బాయ్ బాయ్ గైస్. నోరు అప్పుడప్పుడు తిరగదంతే, ఓకేనా? రేపు ఈవినింగ్ 7 o'clock 7:30 ఆ టైం కల్లా వీడియో అయితే వచ్చేస్తుంది. వెయిట్ చేస్తుండండి గైస్. టాటా బాయ్ బాయ్.